ఎస్సీలకు న్యాయం చేస్తాం, ఎస్టీలకు న్యాయం చేస్తాం, మైనారిటీలకు న్యాయం చేస్తాం. ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుతో తీసుకుపోతారంటే ఈ పార్టీ వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు. దళితుల్ని అన్ని విధాల హింసలు పెట్టి వాళ్ళకిచ్చే 30 ప్రోగ్రాములుంటే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చాడు. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు తీసుకొస్తాను. రక్షిత మంచినీటి పథకాలు పెట్టి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇప్పటికే పక్క రాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా సూపర్ 6 కాకుండా ఇప్పుడు చెప్పినట్టు కాకుండా ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీ కోసం, బీసీల కోసం ఏం చేస్తామో తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాం. జనసేన తెలుగుదేశం తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. అవునా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేని నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు